అనగనగా ఒక ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి ఉన్నాడు. ఆ అబ్బాయికి అన్ని సబ్జెక్ట్‌లో మంచి మార్క్స్ వస్తాయి. కానీ ఒక్క లెక్కలు మాత్రం అంటే చాలా భయం. పాస్ మార్కులు రావడం కూడా కష్టమట. అయితే రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అనగా ఆ అబ్బాయి ముందు రోజు దేవుడి దగ్గరికెళ్ళి, దేవుడా రేపు ఎలాగైనా సరే మ్యాథ్స్ పేపర్ చాలా ఈజీగా వచ్చేటట్టు చూడు. అలాగా నువ్వు చేసావనుకో పులిహోర, చక్కెర పొంగలి, సేమియా పెద్ద బిందెతో చేయిస్తానని మొక్కుకొని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఎగ్జామ్‌కెళ్ళాడు. ఆ దేవుడు ఆ అబ్బాయి ప్రార్థన ఆలకించాడో ఏమో కానీ పేపర్ చాలా డెడ్ ఈజీగా వస్తుందనమాట. 100కి 100 మార్కులు వచ్చేంతగా వచ్చింది. చాలా ఫాస్ట్‌గా గంటలోనే ఎగ్జామ్ రాసేసాడు. అయితే ఇంకా ఖాళీగా ఉన్నాం కదా! ఇప్పటి నుంచే ఎందుకు పేపర్ ఇచ్చేయడం అనుకోని ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ పులిహోరకి ఏం కావాలి, సేమియాకి ఇవ్వాలని లిస్ట్ రాస్తానమాట. రాస్తూ సేమియాలో జీడిపప్పు ఎందుకులే, దేవుడికి ఎందుకు రుచులు, జీడి అని కొట్టేస్తాడు. తర్వాత ఏమో కిస్మిస్ ఎందుకులే, అలా ఒకటి ఒకటి కొట్టేస్తూ అసలు ఎందుకు ఈ ప్రసాదం, దేవుడు ఏమన్నాడు, నాకు ఒక ఫలమో పత్రమో ఇచ్చినా చాలన్నాడు కదా, ఏ పండు వేస్తే సరిపోద్దులే అనుకుంటాడు. ఎందుకంటే తన కోరుకున్నట్టుగా పేపర్ ఈజీగా వస్తుంది కదా, దేవుడితో పని అయిపోయింది, బిజినెస్ డీల్ అయిపోయింది కదా, చూడండి ఎలా ఆలోచిస్తున్నాడు. ఇంకా బాగా అనుకొని అసలు ప్రసాదం ఇవ్వాలంటారా, మనసులో ఓ దేవుడా నాకు ఎగ్జామ్ పేపర్ బాగా ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుని అనుకొని నీకు ఇవ్వాలనుకున్న నైవేద్యాన్ని సమర్పించాను అనుకుంటే అయిపోద్ది అనేసి అనుకున్నాడనమాట. చూసారా ఆ అబ్బాయి బుద్ధి ఎంత వంకరగా ఆలోచిస్తున్నాడో. ఈలోగా ఎగ్జామినర్ టైం అయిపోయిందంటే ఆ అబ్బాయి కంగారులో ఆన్సర్స్ పేపర్స్ ఇవ్వకుండా ఆ పులిహార రిజిస్టర్ రాసిన పేపర్లు ఇచ్చేస్తాడనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎగ్జామ్ ఎలా రాసాను అడిగితే క్వశ్చన్ పేపర్ తీసుకురమ్మంటారు. అది తెద్దామని చూస్తే తీరమోసే ఆన్సర్ పేపర్ ఇంట్లో ఉంటాయి. అయ్యో అనుకుంటాడు. చూసారా ఆ దేవుణ్ణి మోసం చేయాలనుకున్నాడు, కానీ చివరికి ఏమైంది, తానే మోసపోయాడు. అందుకే అంటారు చెడపకరా చెడేవు అని. అయినా ఆ దేవుడు సృష్టించిన మనుషులమైన మనకి ఎన్ని తెలివితేటలుంటే మరి ఇంకా దేవుడికి ఏం మనం చేసే మోసాలు తెలియవంటారా? పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరో చూడలేదు అనుకుంటుందంట. కానీ అది కళ్ళు మూసుకున్నంత మాత్రాన మనం ఎవరని చూడట్లేదా? అలాగే మనం చేసే పాపమైన పుణ్యమైన ప్రతిదీ లెక్కే. ఆ దేవుడు ప్రతిదీ మనకి లెక్కలు తీర్చేస్తాడు. అందుకే ఏం చేసేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.